నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ గారిని ఇప్పుడు బ్రిగేడియర్గా ప్రమోట్ చేస్తూ భారత ఆర్మీ క్లియరెన్స్ ఇచ్చింది. ఎవరి పురోహిత్ అని అనుకుంటున్నారా? హిందూ ఉగ్రవాదిగా ఆయన పైన ఆరోపణలు చేసి ఒక అబద్ధాన్ని నిరూపించడం కోసం అనేక మందిని ఇందులోకి లాగి ఒక పెద్ద కుట్రకు తెరతీసి ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పక్కన ఇస్లామిక్ ఉగ్రవాదం అనే మాటను చెరిపివేస్తూ హిందూ ఉగ్రవాదం అనే మాటని తెరపైకి తెస్తూ కావాలని ఈ మాటని కాయిన్ చేసి దీన్ని నిరూపించడం కోసం అంతర్జాతీయ స్థాయిలో హిందూ ఉగ్రవాదం అనే మాటని ఎస్టాబ్లిష్ చేయడం కోసం యూపీఏ సర్కార్ చేసినటువంటి భారీ కుట్రలో ప్రధాన బాధితుడు ఈ కల్నల్ పురోహిత్ గారు. ఈ కల్నల్ పురోహిత్ గారిని ఇప్పుడు భారత ఆర్మీ బ్రిగేడియర్గా ప్రమోట్ చేసింది. ఆ వివరాలేంటో చెప్తాను నేను. 2008లో మాలేగావ్ బ్లాస్ట్ జరిగాయి. మహారాష్ట్రలో మాలేగావ్లో ఒక బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మాలేగావ్ బ్లాస్ట్ అదే టైంలో 2007లో సంఝౌతా ఎక్స్ప్రెస్లో బ్లాస్ట్ జరిగింది. 2008లో ముంబై అటాక్స్ మనకు తెలుసు. సో మాలేగావ్ బ్లాస్ట్లు జరిగిన తర్వాత ఆ మాలేగావ్ బ్లాస్ట్లు ఎవరు చేశారు అనంటే నిజానికి లష్కరే తోయిబా పాత్ర దాంట్లో ఉంది. లష్కరే తోయిబా ఉగ్రవాదులే అటు సంఝౌతా ఎక్స్ప్రెస్ని పేల్చేశారు, ఇక్కడ మాలేగావ్లో కూడా బ్లాస్ట్ చేశారు. కానీ లష్కరే తోయిబా అనే పాత్రని పక్కన పెట్టేసి భారత ఆర్మీలో కౌంటర్ టెర్రరిజం విభాగంలో పనిచేసినటువంటి వ్యక్తిని, మిలిటరీ ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి వ్యక్తిని, కల్నల్ హోదాలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నటువంటి ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ అనే ఆర్మీ అధికారిని మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు ఆయనని ఈ విషయంలో మాలేగావ్ బ్లాస్ట్కి ఆయన్నే కారకుడు అన్నట్టుగా ఈ పర్టికులర్ కేసులో ఆయనని చొప్పించారు. ఈ కల్నల్ పురోహిత్ గారు ఆర్డీఎక్స్ని సప్లై చేయడం వల్లనే సంఝౌతా బ్లాస్ట్ జరిగిందని ఒక ఆరోపణ కూడా చేశారు. ఈ ఆర్డీఎక్స్ ఇవ్వడానికి ఒక మోటార్ సైకిల్ని వినియోగించారు అని, ఆ మోటార్ సైకిల్ ఎవరిది అనంటే సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ది అని ఆమెకు సంబంధించినటువంటి మోటార్ సైకిల్ ఉంది కాబట్టి ఆమెను కూడా దీంట్లోకి లాగారు. ఇట్లా ఇంకో 4-5 దీంట్లోకి మెల్లిగా ఇన్వాల్వ్ చేసి వీళ్ళందరూ కూడా హిందూ సంఘాలు లేదా ఆర్ఎస్ఎస్కి లింక్ అయి ఉన్నవాళ్ళు, హిందూ ముఖ్యంగా ఆచార్యులు. సాధ్వి ప్రజ్ఞ అయితే ఒక మహిళ, ఎట్ ద సేమ్ టైం ఒక సాధ్వి. సో ఇట్లా ఒక ఆర్మీ అధికారి, ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి ఉన్నారు ఇందులో, ఒక మహిళా సాధ్వి, ఇట్లా ఒక 4-5 తీసుకొని వచ్చి వీళ్ళందరినీ కలిసి వీళ్ళందరూ కూడా హిందూ ఉగ్రవాదులు, హిందూ ఉగ్రవాదం చేయడం కోసం వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఆ ప్లాన్లో భాగంగానే మాలేగావ్లో ప్లేలుళ్ళు జరిపారు. అదేవిధంగా అటు సంఝౌతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్లో కూడా వీళ్ళే ఉన్నారని ఒక కేసుని ఫైల్ చేసి మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు, అప్పుడు హేమంత్ కర్కరే నేతృత్వంలోని ఏటీఎస్ విభాగం వీళ్ళపైన కేసులు ఫైల్ చేసింది. 2008లో వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కల్నల్ పురోహిత్ గారిని, అదేవిధంగా సాధ్వి ప్రజ్ఞాని, మిగతా వాళ్ళని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. ఇందులో మేజర్గా సాధ్వి ప్రజ్ఞ గారి గురించి, కల్నల్ పురోహిత్ గారి గురించే నేను మాట్లాడతాను. సాధ్వి గారిని అయితే చాలా అమానవీయంగా, ఒక మహిళ అని కూడా చూడకుండా 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో అసలు చాలా దారుణంగా ఆమె ఇంటర్వ్యూస్లో చెప్పిన మాటలు వింటే కళ్ళెమ్మట నీళ్ళు వస్తాయి. అంటే ఒక సాధ్వి అనే చూడకుండా ఆమెను నిజంగా చాలా దారుణంగా ఆమె పైన 3rd డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. అండ్ బూతులతో ఆవిడని తిట్టి, ఆవిడని ఎలాగైనా సరే వీళ్ళ మీద ఒక కసిని తీర్చుకునే విధంగా వాళ్ళ మీద దాడులు చేశారు పాశవికంగా. ఈవెన్ కల్నల్ పురోహిత్ని కూడా అదే విధంగా చిత్రహింసలకు గురి చేశారు. 2008 నుంచి 2017 వరకు వాళ్ళందరూ కూడా జైళ్లలోనే మగ్గారు. 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ మేరకు వాళ్ళు బయటకు వచ్చారు. 2017 తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నారు. అప్పటిదాకా కూడా ఈ హిందూ ఉగ్రవాదం అనే మాటని వాళ్ళ మీద రుద్ది ఆరోపణలు చేసి, ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక అంతర్జాతీయ కుట్రలో భాగంగా యూపీఏ సర్కార్ హిందూ ఉగ్రవాదం అనే మాటని కాయిన్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కూడా చేసింది. ఇక 2008లోనే ముంబై అటాక్స్ జరిగాయి. ముంబై అటాక్స్ జరిగినప్పుడు హేమంత్ కర్కరే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి లష్కరే తోయిబా ఉగ్రవాదుల చేతిలో చనిపోయాడు. హేమంత్ కర్కరే గారు చనిపోయిన తర్వాత, హేమంత్ కర్కరే చనిపోయారు కాబట్టి ఈ ముంబై ఉగ్రవాదులు కూడా, ఈ ముంబైలో చేసినటువంటి మారణకాండ కూడా హిందూ ఉగ్రవాదానికి లింక్ చేసే విధంగా కూడా ఒక ప్లాన్ జరిగింది. అందులో భాగంగానే వాళ్ళకి చేతులకు అందరికీ కాశీతాళ్ళు అవి ఇవి ఉంటాయి.
సో నిజానికి అజ్మల్ కసబ్ దొరికాడు కాబట్టి సరిపోయింది కానీ అజ్మల్ కసబ్ దొరకకపోయి ఉంటే అన్ని శవాలే వచ్చి ఉంటే ప్రాణాలతో కనుక అజ్మల్ కసబ్ దొరకకపోయి ఉంటే వీళ్ళందరినీ శవాలను చూపించి వాళ్ళందరూ కూడా హిందూ ఉగ్రవాదులే, వాళ్ళే ఈ ముంబై బ్లాస్ట్ చేశారని నమ్మించే ఒక ప్రయత్నం కూడా జరిగింది. 26/11 అటాక్ జరిగిన తర్వాత ఎందుకు ఈ మాట అంటున్నా, 26/11 అటాక్ జరిగినాక 15 రోజులు 20 రోజులు కూడా కాలేదు, ఆర్ఎస్ఎస్కి సాజిష్ అని ఒక పుస్తకం రిలీజ్ చేశాడు దిగ్విజయ్ సింగ్. ఇదంతా ఆర్ఎస్ఎస్ కుట్రనే అని చెప్పే ఒక ప్రయత్నం కూడా జరిగింది. అంటే గవర్నమెంట్ మహారాష్ట్రలో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీదే, అటు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా యూపీఏ ప్రభుత్వమే ఉంది కాబట్టి సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి నాయకులు అధికారులు అందరూ యాక్ట్ చేసి ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పక్కనకు తీసేసి ఇస్లామిక్ ఉగ్రవాదానికి ఈక్వలైజ్ చేస్తూ హిందూ ఉగ్రవాదం అనే మాటను కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇదంతా కూడా అప్పీజ్మెంట్ కోసం చేసినటువంటి ప్రయత్నం. అందులో సుమారు 9 సంవత్సరాల పాటు వీళ్ళందరూ కూడా జైలులో మగ్గారు. 2017లో బెయిల్ దొరికింది. 2019లో బీజేపీ ఇచ్చిన టికెట్ మేరకు మధ్యప్రదేశ్ నుంచి సాధ్వి ప్రజ్ఞ గారు ఎంపీగా ఎన్నికయ్యారు. కల్నల్ పురోహిత్ గారికి మొత్తం బెయిల్ దొరికింది 2017లో, కానీ వాళ్ళకి 2025 చివర్లో మొత్తానికి ఎన్ఐఏ కోర్టు వీళ్ళు నిర్దోషులు అని ప్రకటించింది. వీళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు లేవు, మాలేగాల్ బ్లాస్ట్లకు సంబంధించి లేదా ఏ బ్లాస్ట్లో కూడా వీళ్ళ పాత్ర ఉన్నట్టుగా ఆధారాలు ఏవి ప్రొడ్యూస్ చేయలేకపోయారు అని, నిరాధారమైనటువంటి ఆరోపణలు అని ఎన్ఐఏ కోర్టు నిర్ధారించి వీళ్ళను నిర్దోషులుగా ప్రకటించింది. ఆ ప్రకటించిన తర్వాత లెఫ్టినెంట్ కల్నల్గా ఆయన అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి కూడా సర్వీస్లోనే కొనసాగుతున్నారు కాబట్టి పురోహిత్ గారిని తర్వాత కల్నల్ హోదా ఇచ్చి ఇప్పుడు బ్రిగేడియర్గా ప్రమోట్ చేస్తూ ఇండియన్ ఆర్మీ నిర్ణయం తీసుకుంది. సో ఎట్టకేలకు పురోహిత్ గారికి కొంత న్యాయం జరిగింది అని మనం చెప్పాలి. కానీ న్యాయం జరిగింది, కానీ పురోహిత్ గారిని ఎంతగా టార్చర్ చేశారో తెలుసుకోవాలి. పురోహిత్ గారిని చేసిన టార్చర్ అయితే ఎలాగంటే, ఒక ఆర్మీ అధికారి టెర్రరిస్ట్గా ఆయనని అభివర్ణిస్తూ టెర్రరిస్ట్గా ఆయన పైన అభియోగాలు మోపుతూ ఆయన్ని జైల్లో పెట్టడం, అండ్ ఆయన వైఫ్ని లేకపోతే ఆయనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ వాళ్ళందరినీ చంపేస్తామని, వాళ్ళ మీద కూడా కేసులు పెడతామని బెదిరించి, మీరు ఒప్పుకోండి, మేము టెర్రరిస్ట్ యాక్టివిటీ చేశామని ఒప్పుకోండి అని, సంతకం పెట్టండి అని ఎంతో టార్చర్ చేశారు వీళ్ళందరినీ. కానీ వీళ్ళెవ్వరూ కూడా ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అన్నమాట చాలా కీలకం. ఎంత టార్చర్ చేస్తున్నప్పుడు ఎవరో అయితే కొంచెం పర్వాలేదులే అనుకుని ఉంటే, ఆయన వ్యక్తిగతంగా ఆలోచించుకొని ఉంటే, సంతకం పెట్టేసి ఉంటే ఓ సంవత్సరమో 2 సంవత్సరాల్లోనే ఏదో ఒక బెయిల్ దొరికేది, బయటకు వచ్చేవాడు. కానీ అతి ప్రమాదకరమైనటువంటి ఒక నినాదం అలా శాశ్వతంగా ఉండిపోయేది. అదేంటంటే హిందూ ఉగ్రవాదం అనే పదం. ఇస్లామిక్ ఉగ్రవాదం అనే మాట ఓవైపు అందరూ ఒప్పుకుంటున్నటువంటి టైంలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేసేందుకు హిందువులు కూడా ఉగ్రవాదులే, హిందూ ఉగ్రవాదం కూడా ఉంది అనే దాన్ని కాయించేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం కల్నల్ పురోహిత్ గారిని సాధ్వి ప్రజ్ఞ గారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఎంత టార్చర్ చేసినా వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు. హిందూ ఉగ్రవాదం అన్న మాట వాళ్ళు మాత్రం ఒప్పుకొని ఉంటే మనం అదే ఎప్పటికీ కూడా ఈ హిందువులందరూ కూడా దాన్ని ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళు. హిందూ ఉగ్రవాదులు ఉన్నారు కదా అనే మాటని పదే ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళం. సో వాళ్ళ త్యాగం వల్ల నిజంగా ఆ మాట ఈరోజు అబద్ధమని ప్రూవ్ అయింది. రెండో అంశం ఏంటంటే, అదే టైంలో అంటే కాంగ్రెస్ స్టైల్ ఎలా ఉంటుందో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. లేనిపోని దాన్ని పుట్టించి కావాలని దాన్ని ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేశారు అని అంటే, అప్పీస్మెంట్ కోసం. ఎవరిని అప్పీస్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. 1993లో ముంబైలో సీరియల్ బ్లాస్ట్లు జరిగాయి. 17 చోట్ల వరుసగా పేలుళ్ళు జరిగాయి. దానికి కారకుడు ఎవరు అని ఎవరిని అడిగినా దావూద్ ఇబ్రహీం అని చాలా సింపుల్గా చెప్పేస్తాడు ముంబైలో. కానీ శరద్ పవార్ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. శరద్ పవార్ గారు 1993 ముంబై బ్లాస్ట్లు జరిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, 12 చోట్ల కాదు 13 చోట్ల జరిగినాయి బాంబ్ బ్లాస్ట్లు. ఇంకో ప్లేస్ ఎక్కడ అని అంటే కనుక ఎక్కడో ఒక ప్లేస్ చూపించి ఒక మసీద్లో, మసీద్ బందర్ అనే ప్లేస్లో దాడి జరిగింది, బాంబ్ బ్లాస్ట్ జరిగింది అని చెప్పాడు. అండ్ తర్వాత ఆయన ఒప్పుకున్న మాటనే ఇది, నేను చెప్తున్నది కాదు. ఏంటి అనంటే, ఆ మస్జిద్లో బ్లాస్ట్ జరిగింది అనంటే మత కల్లోలాలు జరగకుండా ఉంటాయి అని కావాలనే మస్జిద్ పేరు చెప్పాను. లేదంటే కేవలం హిందూ సముదాయాలు లేకపోతే కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్న దగ్గరనే ఈ 12 బ్లాస్ట్లు జరిగాయి. కానీ ఇదే జరిగినాయనంటే కనుక ముస్లింల మీద ఎక్కడ దాడి జరుగుతుందో అనే బాధతోటి, ముస్లింలను మీద దాడి జరగకూడదు, మత కల్లోలాలు జరగకూడదు అనే ఉద్దేశంతో కావాలనే మస్జిద్లో బ్లాస్ట్ అయిందని చెప్పాను అని చెప్పి తర్వాత ఆయన ఒప్పుకున్నాడు. అంతేకాదు, ఇది దావూద్ ఇబ్రహీం చేసినటువంటి చర్య అని చెప్పకుండా ఎల్టీటీఈ ఉగ్రవాదుల పాత్ర ఉంది ముంబై బ్లాస్ట్లో అని మొదట
కావాలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ప్రాథమికంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న సమాచారం, అధికారుల దగ్గర ఉన్న సమాచారం ప్రకారం దావుద్ ఇబ్రహీమే ఈ సీరియల్ బ్లాస్ట్ చేశాడని. కానీ దావుద్ ఇబ్రహీం పాత పేరు రాకుండా ఎల్టీటీ ఉగ్రవాదుల పేరు చెప్పిన పరిస్థితి. అంటే ఎందుకు అనంటే దావుద్ ఇబ్రహీంకి ఆయనకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల వల్ల దావుద్ ఇబ్రహీంని కాపాడాలి, ముస్లిం సమాజాన్ని కాపాడాలి, వాళ్ళ మీద ఎక్కడ అపప్రద వస్తుందో అని భావించాలి. అంటే ఉగ్రవాదులందరూ ముస్లింలే అనే భావనతోటి ఈ శరద్ పవార్ ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి. అంటే అలా వీళ్ళు కాపాడే ప్రయత్నం అనమాట. సో నిజంగా 2005 తర్వాత యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు గోకుల్ చాట్ బ్లాస్ట్ జరిగింది, లేకపోతే దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ జరిగింది, లేకపోతే జైపూర్ బ్లాస్ట్ జరిగింది. ఇట్లా చెప్తే చాలా బ్లాస్టులు జరిగాయి. అన్ని ప్లేసుల్లో సిమీ ఉగ్రవాదుల పాత్ర కీలకంగా ఉండింది, ఇండియన్ ముజాహిదీన్ పాత్ర కీలకంగా ఉంది. సో ఇండియన్ ముజాహిదీన్ సిమీల మీద కౌంటర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఈ కల్నల్ పురోహిత్ గారు కీలకంగా వ్యవహరించారు. సో కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీస్లో ఉన్న ఈ పురోహిత్ గారిని ఇరికించడం వల్ల ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఫ్రీగా జరుగుతాయి. ఎట్ ద సేమ్ టైం హిందూ టెర్రరిజం అనే మాటను కూడా ఫ్లోట్ చేయడం వల్ల ఇంకాస్త అప్పీస్మెంట్ చేయవచ్చు, ఇంకాస్త ముస్లిం ఓట్లను సంపాదించవచ్చు అనేది అప్పటి యూపీఏ సర్కార్ యొక్క థియరీ అని నేను చెప్పడం కాదు. అప్పుడు హోమ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్వీఎస్ మణి గారు పుస్తకాలు కూడా రాశారు. ముంబై బ్లాస్ట్ల మీద ఆయన రాసినటువంటి పుస్తకం చదివితే మొత్తం క్లారిటీ వస్తుంది మనకి. సో డిసెప్షన్ లేదా ఒక మోసపూరితంగా, ఒక రకంగా చెప్పాలంటే కుట్రపూరితంగా అలా వ్యవహరించారో అర్థమవుతుంది. అండ్ ఈ టెర్రరిస్ట్లని తక్కువ చేసి చూపించడము, టెర్రరిస్ట్లని చాలా సాఫ్ట్గా చూపించే ప్రయత్నాలు ఇది కేవలం కాంగ్రెస్ నాయకులు వీళ్ళు చేస్తారని అనడానికి లేదు, ఈవెన్ పోలీసులు కూడా చేస్తారనడానికి లేదు, జర్నలిస్టులు కూడా అదే పాత్ర వహించారు. బర్ఖాదత్ మాట నేను చెప్తాను. బుర్హాన్ వానీ అనే ఒక టెర్రరిస్ట్ గురించి ఆమె రాసినటువంటి మాట, బుర్హాన్ వానీ గురించి. హియర్ ఇస్ ఎ యంగ్ ఎడ్యుకేటెడ్ టెక్ savvy and from economically well off households, that's the profile of the new age militant in the valley. ఓకే, ఎవరు? యంగ్ ఎడ్యుకేటెడ్ టెక్ savvy, టెక్నాలజీ తెలిసినవాడు, ఇట్లాంటి ప్రొఫైల్ కలిగినటువంటి వ్యక్తి వాళ్ళ మిలిటెంట్గా ఉన్నాడు, టెర్రరిస్ట్ కాదు. ఓకే, వై ఆర్ కాశ్మీరీ స్కూల్ టాపర్స్ పికింగ్ అప్ ద గన్? కశ్మీర్లో ఉన్నటువంటి స్కూల్ టాపర్, స్కూల్లో గొప్ప గొప్ప మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు, టాప్ ర్యాంకర్స్ ఎందుకని గన్లు పట్టుకుంటున్నారు? ఇది ఆవిడ రాసినటువంటి వ్యాసం, ఇది బర్ఖాదత్ రాసినటువంటి వ్యాసం. సో బర్ఖాదత్ని హఫీజ్ సయ్యద్ అందుకోసమే గొప్ప జర్నలిస్ట్ అని పొగుడతాడు. హఫీజ్ సయ్యద్ బర్ఖాదత్ని పొగుడతాడు. పురోహిత్ గారినేమో హిందూ ఉగ్రవాది అంటారు. వీర్ సావర్కర్ గారేమో ఉగ్రవాది. ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద ఆర్గనైజేషన్ అని ఇటు రాహుల్ గాంధీ మాట్లాడతాడు. లడ్కీ హూ లడ్ సక్తి హూ అని చెప్పేసి ప్రియాంక వాద్రా అంటారు. కానీ లడ్కీ హూ అని మాట్లాడతారు. నేను ఆడపిల్లని, నేను పోరాడగలను అని చెప్తారు కదా. మరి సాధ్వి ప్రజ్ఞా గారి పైన 3rd డిగ్రీ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమైపోయింది మీ ఉమెన్ రైట్స్, ఉమెన్ ఎంపవర్మెంట్? ఆమె ఉమెన్ కాదా? ఆమె మహిళ కాదా? సో ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, కల్నల్ పురోహిత్ గారు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మౌనంగా భరించాడు. ఇప్పటికీ కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఉండడం వల్ల ఆయన ఎక్కడా కూడా ఒక్క మాట మాట్లాడట్లేదు. అఫ్కోర్స్ సాధ్వి ప్రజ్ఞ గారు ఇంటర్వ్యూ ఇవ్వగలరు కాబట్టి ఆమె బయట ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతుంది, ఇచ్చింది. బట్ ఆయన మౌనంగా ఉన్నారు. ఎందుకు అనంటే హిందూ టెర్రరిజం అనే మాటని, ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో నన్ను భాగస్వామిని చేస్తారు. ఆ కుట్రను నేను పటాపంచలు చేస్తాను, నేను ఫామ్గా ఉంటాను అని ఆయన అనుకున్నారు. ఈ దేశం కోసం ఆయన నిలబడ్డారు. అందుకోసం ఆయనకు సెల్యూట్ చేయాలి. ఈ వీడియో ఆయన కోసం డెడికేట్ చేద్దామని ఈ వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొచ్చాను. హిందూ టెర్రరిజం అని ఎవడైనా అంటే ఈ వీడియోని చూపించండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.